మీడియాకు అప్రోచ్ కావడంతో స్థానిక హోటల్ యాజమాన్యం వారు కరెంటు బిల్లులో మేము వాడుతున్న వోల్టేజ్ ప్రకారం బిల్లు రావాలి, రసీదులో కరెంట్ ఛార్జ్ తో పాటు ఫిక్స్డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్ ఇలా రకరకాల ఛార్జెస్ అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఏది లైన్ మెన్ అడిగితే నాకేం తెలియదని సమాధానం చెప్పి కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడని, ఇది ఉన్నతాధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేము కోర్టుకు వెళ్తామని కస్టమర్లు వెల్లడించారు. కరెంటు కట్ చేయడం కాదు, వచ్చిన రావడే రాష్ట్రంగా మాట్లాడుతుండు. అందుకే నేను వచ్చిన నేను రావడమే రాష్ట్రంగా మాట్లాడిండు. నేను చెప్పేంటవానా, నేను ఊరికే రాను. ఆయన నడుతుంటే మా వాడు లోపలుండు, అర్థమైందా? లోపల ఉంటే బిల్లు అంటే నా ఒక్కనికి సంబంధించింది కాదు షెటర్, ఇది పక్కలను కూడా అటాచ్మెంట్ ఉంది. వాడు రావాలి, నేను రావాలి, కట్టాలి అని అన్నాడు. ఓకేనా? మావాడు అన్నాడు. అంటే అట్టేటనా వానికి సంబంధం ఏదో, నువ్వు కట్టాలి కానీ మావాడు అన్నాడు. అనవరు తర్వాత అట్టేటనా కట్టాల బిల్లు, లేకపోతే కరెంట్ కట్ చేస్తానేమంటే మనవాడు అన్నాడు. అనవరు నేను అన్నం తింటున్నా, అన్నం తిన కూడా తినకుండా మధ్యలో చేతి ఆపుకొని వచ్చింది. నేను వచ్చిన తర్వాత నీ పేరు ఏం పేరు అన్నాడు. ఈయన దశరథం అన్నాడు. ఏం చేస్తావు అన్న, డిపార్ట్మెంట్ చేస్తా అంటే ఐడి కార్డ్ అని ఫోటో తీసిన. ఫోటో తీయడం తప్ప, మాట్లాడడం తప్ప, ఇను నా మాటిను తీయడం తప్ప. తీసిన తర్వాత మీ లైన్ మ్యాన్ ఎవరు అన్నాడు. ఈయన సీన్ అన్నాడు. లైన్ మ్యాన్ లేకుండా బిల్లులు పోవడానికి ఎట్లా వచ్చినావు అన్నాడు. ఈయన లైన్ మ్యాన్ పక్కన ఉండాలి కదా అన్నాడు. మా చెప్పాను నేను ఇను డిపార్ట్మెంట్ వాడు కదా, మా లైన్మెన్ చింతల బస్సులు ఉన్నా అన్నాడు. మా చింతల బస్సు పోంపా లైన్మెన్ కాడికి అని నేను అన్నా. రైట్, చింతల బస్సు కాడికి లైన్మెన్ ఆయన అన్నాడు. చింతల బస్సులో మా లైన్మెన్ ఉన్నా అన్నాడు. రమ్మని చెప్పు. వెంకటేష్, ఈరోజు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు బిల్లు ఇవ్వడానికి షాప్ కార్డు రావడం జరిగింది. షాప్లో భాగంగా కరెంటు బిల్లు, ఆ బిల్లు 2 months బిల్లు నాకు అప్పగివ్వడం జరిగింది. ఆ బిల్లులో చూసినట్టయితే కస్టమర్ ఛార్జెస్ అని దాదాపుగా 90 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. 90 రూపాయలు కస్టమర్ ఛార్జెస్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు అవుతుందని అక్కడ సంబంధించినటువంటి ఎవరైతే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన, ఎలాంటి ఏది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ కరెంటు బిల్లు కొట్టేటప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ ఏరియా లైన్మెన్ కానీ ఎవరైతే ఏజెంట్ కానీ వాళ్ళు రావాలి. కానీ లైన్మెన్ లేకుండా ఇష్టారాధ్యంగా వాళ్ళకి సంబంధించిన వేరే వ్యక్తులను పంపించి కరెంటు బిల్లులు కట్టరా, కట్టకపోతే మీటర్ని మేము కట్ చేస్తాం, పవర్ కట్ చేస్తామని అంటున్నారు. ఒక పక్కనేమో ఉచిత కరెంట్ అంటున్నారు. లైన్మెన్ కింద అసిస్టెంట్గా డ్యూటీ చేసే వాళ్ళు ఏమైతేనేమో కరెంటు బిల్లు తీసేస్తామని అంటున్నారు. మనం ఈరోజు దీని ఛార్జెస్ చూస్తే దాదాపుగా ఒక 600 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 600 రూపాయల 120 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఒక ఛార్జెస్ అని నియమ నిబంధనలు పెట్టారు. ఈ ఛార్జెస్ గవర్నమెంట్కి పోతుందా, లైన్మెన్ జీతాలకు పోతుందా, లేకపోతే లైన్మెన్ డ్యూటీ చేయకుండా ఇంటికాడ వండుకుంటే వాళ్ళ సోర్స్ కోసం పెట్టుకున్నటువంటి అసిస్టెంట్లకు పోతుందా? వాస్తవానికి చెప్పాలంటే అచ్చంపేట నియోజకవర్గంలో దాదాపుగా ఒక 5,000 నుంచి 10,000 వరకు ఒక కిరాణా షాపులు కావాలి. అన్ని వాణిజ్య సంఘాలకు సంబంధించిన కిరాణా షాపులు ఉంటాయి. ఒకటని స్పెసిఫిక్గా చెప్పేంత అవసరం లేదు.